మనం దూర ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనో లేకపోతే బస్సో లేదా విమానమో వాడుతూ ఉంటాం. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మె ఏర్పాటు చేశారు తెలంగాణలో. దీనివల్ల రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించే కార్మికులే ఎక్కువ కాబట్టి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేసేశారు. ముందుగా ప్రకటించినట్లే తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభుత్వం జేఏసీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిన్న అంటే మంగళవారం రాత్రి ప్రభుత్వ కమిటీతో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదట. ఇక సమస్యల పరిష్కారానికి అధికారులు 4 వారాల సమయం అడిగితే దీనిని జేఏసీ ఖరాఖండిగా తిరస్కరించింది. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, గత్యంతరం లేకే సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మేము కొత్త కోరికలేమీ కోరడం లేదు, కేవలం ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్న హామీలనే అమలు చేయమంటున్నాము అని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, అయితే ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని కార్మిక సంఘాలు చెప్పాయి. ఇక డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అంటున్నారు. ప్రస్తుతానికైతే రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. మరి ఈ నిరసన ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఈ బస్సులు ఎన్ని రోజులు డిపోలకే పరిమితం అవుతాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.